ద్రౌపది దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి, రేపు. తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే. ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జోరులేదు కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు అని ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం నేను క్షమించమన్నా నన్ను క్షమించట్లేదండి. ఓకే, మీ పాయింట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు చైనా, జపాన్ ఎక్కడికో అభివృద్ధి సాధిస్తుంటే మనం ఇంకా చీరల దగ్గర ఉన్నామండి. ఈ ఇరాను, ఈ ఇరాక్, ఈ ఆఫ్ఘనిస్తాను మనం ఇంకా అక్కడే ఉండిపోతే ఆఖరికి చివరాఖరికి థాయిలాండ్ అభివృద్ధి సాధించండి. చూడండి ఆ బిల్డింగ్ చూడండి మన డబ్బులతోని. ఒకప్పుడు 2010లో ఒక తాయి బాటు వచ్చేసి ₹1 ఉండేది. 2020కి వచ్చేసరికి ఒక తాయి బాటు వచ్చేసి ₹2 అయిపోయింది. 2026 వచ్చేసరికి 5 సంవత్సరాల్లోనే ఒక తాయి బాటు ₹3 అయిపోయింది. 2030కి వచ్చి ఒక తాయి బాటు 4. అంటే థాయిలాండ్ ఎదుగుతుందే కానీ ఇండియా ఎక్కడ ఎదుగుతుంది? ఇంకా మనం చేరుతూనే ఉన్నాం. సంస్కృతి ఎవరికి వద్దండి, సంస్కృతి అందరికీ కావాలి. సంస్కృతితో పాటు అభివృద్ధి ఏది? ఇక్కడ చూడండి థాయిలాండ్ చూడండి, మన డబ్బులతో కట్టినవా ఎన్ని బిల్డింగ్లను. ఇప్పుడు ఇరాను అభివృద్ధి లేదు, దరిద్రంలోకి వెళ్ళిపోతున్నా. గుడక వేసుకోవాలి, గుడక ఆడవాళ్ళకి ఇష్టం లేదు అక్కడ గుడక వేసుకోవాలి. వీళ్ళు గుడక వేసుకోవాలి అన్నందుకు 10,000 తలకాయల అమ్మాయిలు తీసేశారు. అది ఎక్కడ న్యాయం? ఏమంటే సంస్కృతి అంటారు. ఇరాన్లోని నిన్న జస్ట్ వారం రోజులు అయింది, 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చట ముస్లిం వాళ్ళు. చట్టం తీసుకొచ్చారు. ఆ మహమ్మద్ గారు చేశారని చెప్పి, ప్రవక్త ఎవరో చేశారని. అది ఎక్కడ న్యాయం? ఇప్పుడు ఏమన్నట్టు సంస్కృతి అంటారు. అలా సంస్కృతి అని చెప్తే ఎలా అవుతుంది? ఇప్పుడు ఆడవాళ్ళకి నేనేమంటున్నాను, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే అభివృద్ధి సాధిస్తాం. ఆడవాళ్ళు మనం చీరకి ఇంట్లకి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉందంటే ఆడవాళ్ళు బయట తిరగకూడదు, ఆడవాళ్ళు స్కూల్కి వెళ్ళకూడదు, ఆడవాళ్ళు కాలేజ్కి వెళ్ళకూడదు. ఎంతవరకు న్యాయం? సో చూసారు కదా నా అన్వేష దురదగా ఏ విధంగా మాట్లాడుతున్నారో మనం నిన్న చూడడం జరిగింది. నా అన్వేష్కి సంబంధించి శివాజీ ఎప్పుడైతే ఆడవాళ్ళ దుస్తుల గురించి మాట్లాడాడో అప్పుడు అన్వేష్ అతన్ని విమర్శిస్తూ కూడా మాట్లాడడం జరిగింది. అంతటితో ఆగకుండా అటు గరిక పార్టీని కూడా ఆయన కొన్ని అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ తో మాట్లాడడం జరిగింది. అంతటితో ఆగకుండా హిందూ దేవతలపై కూడా ఆయన కొన్ని అసభ్యకర పదజాలం యూజ్ చేసి మాట్లాడడం జరిగింది. అతను ఏం సందేశం ఇస్తున్నాడు అంటూ కూడా పలువురు నెటిజన్లు అతనిపై ఫైర్ అయ్యి సోషల్ మీడియా అంతా కూడా బాయ్కాట్ నా అన్వేష్ అంటూ కూడా వాళ్ళందరూ కూడా పోస్టులు పెడుతున్న పరిస్థితి సోషల్ మీడియాలో తీవ్రంగా దుమారమే రేగింది. అయితే మొత్తానికి 24 గంటలు గడవక ముందే నా అన్వేష్ అయితే తన తీరు మార్చుకున్నాడు అన్నట్లు ఫస్ట్ ఒక వీడియో రిలీజ్ చేశాడు సారీ చెప్తూ. ఆ వీడియో చూసి ఎవరు క్షమించకపోతే అందరికీ అప్రతిష్ట పాలవుతారు, 2026లో అష్ట దరిద్రాలు మీకు చుట్టుకుంటాయంటూ కూడా శాపనార్థాలు పెట్టే విధంగా మరో వీడియో రిలీజ్ చేశాడు. అంతవరకు ఆగకుండా వేరే దేశాలతోటి ఇతర దేశాలతోటి ఇండియాని కంపేర్ చేస్తూ సంస్కృతి అంటున్నారు. సంస్కృతి ఎక్కడుండాలి? సంస్కృతి అనేది ఉన్నప్పటికీ కూడా అటు అభివృద్ధి అనేది ఉండాలి అంటూ కూడా అతను తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి. మొత్తంగా నా అన్వేష్ విషయానికి వస్తే తప్పు దొర్లిదంటూ కూడా కొత్తగా వీడియో పోస్ట్ చేశాడు. తను శివాజీని మాత్రమే తిట్టాను, గరికపాటిని అన్న మాటలు వెనక్కి తీసుకుంటున్నానంటూ కూడా సారీ చెప్పాడు. అంతటితో ఆగుంటే ఓ రకంగా అతను సేవ్ అయ్యేవాడు. తన క్రెడిబిలిటీ అంతా కూడా తానే తగ్గించుకుంటున్న విధంగా కూడా అన్వేష్ చేస్తున్న మరో వీడియో ఇప్పుడైతే మరోసారి తీవ్ర సంచలనంగా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇతర దేశాలతోటి అభివృద్ధితోటి ఇండియాని కంపేర్ చేస్తూ సొంత దేశాన్ని అతను కొంచెం కించపరిచేలాగా మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇప్పటికే హిందూ సమాజం అంతా కూడా అన్వేష్ చేసిన వీడియోకి తీవ్రంగా మండిపడుతున్నారు. అతను నా అన్వేషణ యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో ఆ ఛానల్ అంతా కూడా అందరూ అన్సబ్స్క్రైబ్ చేయడం, మరోవైపు ఇన్స్టా అకౌంట్స్ కావచ్చు, ఫేస్బుక్ అకౌంట్స్ కావచ్చు అందరూ అన్ఫాలో చేయడం 24 గంటల వ్యవధిలోనే కూడా ఎక్కువగా జరిగిందనే చెప్పాలి. అయితే అంతటితో క్షమాపణలు చెప్దాము అని కొంచెం వెనక్కి తగ్గి అన్వేష్ ముందుకొచ్చి ఒక వీడియో రిలీజ్ చేశాడు. అనుకునే లోపే మరో వీడియో రిలీజ్ చేశాడు. తన నోటి దురుతోటి మరోసారి తన క్రెడిబిలిటీ తానే తగ్గించుకున్న విధంగా కూడా అన్వేష్ వ్యవహరించిన పరిస్థితి. తన తప్పును స్వీకరించిన వారికి శాపనార్థాలు కూడా పెట్టాడు అన్వేష్.
అయితే 2020 మొత్తం కూడా అప్రతిష్ట పాలు అవుతారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంటే తన సారీ స్వీకరించకపోతే ఆ అష్టదరిద్రాలు చుట్టుకుంటాయి అంటూ కూడా నెటిజన్లు మరోసారి ఫైర్ అవుతున్న పరిస్థితి. సంస్కృతి అంటారు, సంస్కృతి అభివృద్ధి లేని సంస్కృతి ఎక్కడిది అంటూ కూడా ఆయన చేశాడు. అటు ఆఫ్ఘనిస్తాన్ అలాగే థాయిలాండ్ వంటి దేశాలతో ఇండియాను పోలుస్తూ కించపరిచే విధంగా కూడా అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయని చెప్పాలి. ఇప్పటికే 15 లక్షల మంది ఫాలోవర్స్ నా అన్వేష్ కు సంబంధించిన ఛానల్లో అన్ఫాలో చేశారు. నా అన్వేషణకు చుక్కలు చూపిస్తూ ఉన్నారు జనాలు. అయినప్పటికీ కూడా అతనిలో ఏ మాత్రం కూడా మార్పు లేదు. అతని నోటి దురదే అతని క్రెడిబిలిటీ అంతా కూడా తగ్గించింది అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే నా అన్వేష్ ఫస్ట్ శివాజీని అలాగే గరికపాటి గారిని కావచ్చు, హిందూ దేవతలను కావచ్చు ఆయన అప్రతిష్ట పాలు చేసే విధంగా అతను నోటి దురదతోటి మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దాంతో హిందూ సమాజం అంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. బాయ్కాట్ నాన్ వేషన్ అంటూ కూడా అందరూ సోషల్ మీడియా వేదికగా కూడా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసిన పరిస్థితి. తాజాగా అతను 24 గంటలు గడవక ముందే సారీ చెప్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. అంతటితో ఆకుండా నా సారీ స్వీకరించిన వారికి 2026లో అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయంటూ మరోసారి తన నోటి దొరదను అతను బయట పెట్టేశాడు. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి గౌతమి లైవ్ లో జాయిన్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ ద్వారా. గౌతమి చెప్పండి, నా అన్వేష్ మనం చూస్తూ ఉన్నాం. నిన్న శివాజీకి సంబంధించి అతను చేసిన వీడియో వైరల్ అయింది. అటు హిందూ సమాజం అంతా కూడా అతన్ని బాయ్కాట్ చేయాలంటూ ముందుకు వచ్చిన పరిస్థితి. మరోవైపు పలు స్టేషన్స్ లో కూడా కేసులు నమోదైన పరిస్థితి. తాజాగా అతను సారీ చెప్తూ 24 గంటలు గడవక ముందే సారీ చెప్పాడు. అంతటితో కాకుండా మరో వీడియో రిలీజ్ చేశాడు. ఇతర దేశాలతోటి ఇండియాని కంపేర్ చేస్తూ కూడా అతను తన నోటి మరోసారి ప్రూవ్ చేసుకున్నాడని చెప్పాలి. అసలు ఏంటి నా అన్వేష్ పై అసలు ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఉందంటారు? అయితే నిన్నటి నుంచి మనం చూస్తున్నాం నా అన్వేషణ కోసం వ్యాఖ్యలు ఎంత దుమారం రేపుతూ ఉన్నాయో. ముఖ్యంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అతను ఎన్ని మాటలు మాట్లాడినా లేకపోతే ఎన్ని బూతులు మాట్లాడినా ఎలాంటి వీడియోలు చేసినా అతనికి ఏ రోజు కూడా ఎవరు వ్యతిరేకించకపోవడమే ఈ రోజు ఇంతవరకు దారి తీసిందని కూడా చెప్పాలి. ఎందుకంటే ముఖ్యంగా హిందూ దేవుళ్ళ గురించి, హిందూ సాంప్రదాయాల గురించి, ముఖ్యంగా గరికపాటి గారి గురించి, శివాజీ గురించి చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో నిజంగా చాలా అభ్యంతరకరంగా ఉన్నాయి. ఎవరి ఒపీనియన్ వాళ్ళు చెప్పడంలో తప్పు లేదు. ఎందుకంటే శివాజీ మాట్లాడిన మాటలపైన ఇటు సామాజికవేత్తలు లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు లేదా ఇటు సినిమాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఒపీనియన్ చెప్తున్నారు. మరి నువ్వు కూడా నీ ఒపీనియన్ చెప్పాలనుకున్నప్పుడు చెప్పొచ్చు, కానీ చెప్పే పద్ధతి ఇదా అని చెప్పి వాళ్ళు మండిపడుతున్నారు. ముఖ్యంగా దేవుళ్ళ గురించి మాట్లాడేసరికి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తమయ్యి ఒక్కసారిగా తన యూట్యూబ్ ఛానల్ అలాగే ఇన్స్టాగ్రామ్ లో ఏ విధంగా నిందించి అన్ఫాలో కొంటున్నారో మనం చూస్తూ ఉంటాం. సో ఇదే కాకుండా ఒక్కసారిగా తన డౌన్ ఫాల్ స్టార్ట్ అవబోతోంది అని అనుకుంటున్నాం. అయ్యో నేను అనరాని మాటలు ఏమైనా అన్నానా అని చెప్పి తను సారీ చెప్పినట్టు మనకి అక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే ఎవరైతే నా సారీ యాక్సెప్ట్ చేయరో వాళ్ళు రక్షణ కట్టుకొని చనిపోతారు, లేకపోతే ఇలాంటి శాపనార్థాలు పెట్టడం మరొకసారి అతనిలోని ఉన్న ఆ శారీరం కావచ్చు, లేకపోతే తనకి అన్ఫాలో కొడుతున్న వాళ్ళ మీద ఉన్న కోపం కావచ్చు అని మనకి క్లియర్ గా స్పష్టమవుతుంది. అంతేగాని మన సాంప్రదాయాల గురించి ఆయన మాట్లాడిన మాటలు తప్పని కానీ లేకపోతే ఆయన సారీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నేను అనుకోని స్థితిలో మాట్లాడాల్సి వచ్చింది, నాకు దేవుళ్ళని ఉద్దేశించి అనాలని కాదు అని చెప్పి అంటే అతను చెప్పిన సారీ ఎక్కడ కూడా యాక్సెప్టబుల్ గా లేదు. అండ్ దేవుళ్ళ గురించి అన్నారని వెంటనే అటు ఒక భగవద్గీత వినాయకుని విగ్రహం తీసుకొచ్చి లేదు నేను దేశభక్తి నాకు ఎంతుందో దైవభక్తి కూడా నాకు అంతే ఉంది, నేను సోకాల్డ్ హిమాలయన్ ప్రజా లేకపోతే సోకాల్డ్ అతను తీసుకుపోయి నేను పెట్టి పూజలు చేశాను అని చేసిన వ్యాఖ్యలు ఎవరిని నమ్మించడానికి చేస్తున్నారు. ఇంకా ప్రజలందరూ కూడా అతను నమ్మే పరిస్థితుల్లో లేరు. అతను ఎన్ని చెప్పినా ఎన్ని క్షమాపణ చెప్పినా ఆ ప్రతి ఒక్కరు కూడా నిన్ను అన్ఫాలో కొడితేనే నీకు తగిన బుద్ధ మహిళా కమిషన్ కావచ్చు, లేకపోతే డిపార్ట్మెంట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా తనని ఇండియా రప్పించండి, తగిన యాక్షన్స్ కూడా తీసుకోండి అని చెప్పి తీవ్రంగా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఇవాళ యాక్షన్ కానీ తీసుకున్నట్లయితే ఇవాళ ఇది నా అన్వేషే కాకుండా రేపు పొద్దున వేరొకరు మాట్లాడుకుంటాం ఉండే పరిస్థితి కూడా ఉంటది ప్రశ్న. ఓకే గౌతమి, థ్యాంక్ యూ. సో చూస్తున్నా మొత్తంగా కూడా నా అన్వేష్ కు సంబంధించి మొత్తం కూడా ఫాలోవర్స్ పడిపోతున్నారు. 24 గంటల్లోనే 15 లక్షల మంది కూడా ఫాలోవర్స్ అన్ఫాలో చేసిన పరిస్థితి. తన నోటి దూరదే తన క్రెడిబిలిటీకి
దిగజార్చిందనే చెప్పుకోవాలి. క్రెడిబిలిటీ అంతా కూడా పడిపోయిందనే చెప్పాలి. దీంతో క్షమాపణలు కోరుతూ నా అన్వేష్ మరో వీడియో రిలీజ్ చేశాడు. అంతటితో ఆకుండా థాయిలాండ్ చూడండి, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ లో చూడండి అంటూ కూడా అతను వేరే దేశాలతోటి ఇండియాను కంపేర్ చేస్తూ కూడా వస్తూ ఉన్నాడు. తప్పు దొర్లిదంటూ కొత్తగా వీడియో పోస్ట్ చేశాడు నా అన్వేష్. అయితే మరి ప్రజలు దాన్ని స్వీకరించాలి. స్వీకరించకపోతే ఏ విధంగా అతను 2026లో అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయంటూ కూడా అతను చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయని చెప్పాలి. తన మాటలతోటి, తన నోటి వ్యాఖ్యలతోటి నిత్యం కూడా సోషల్ మీడియాలో విమర్శలకు గురవుతూ ఉన్నాడు నా అన్వేష్. మరి ఇప్పుడు చేసిన ఈ వీడియోకు సంబంధించి నెటిజన్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? అతనిపై ఇప్పటికే నిన్న చేసిన వ్యాఖ్యలకు సంబంధించి కూడా పలు స్టేషన్స్ లో కేసులు పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు దేశాన్ని వేరే ఇతర దేశాలతో కంపేర్ చేస్తూ మాట్లాడడమే కాదు, 2026లో తన సారీ యాక్సెప్ట్ చేయని వాళ్ళకి అష్ట దరిద్రాలు చుట్టుకుంటాయంటూ కూడా చేసిన వ్యాఖ్యలను నెటిజన్స్ ఏ విధంగా తీసుకుంటారు అండ్ తదుపరి యాక్షన్ ఎలా ఉంటుంది, పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది వేచి చూడాలి. దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేత్తో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవుని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి? రేపు. తర్వాత సీతాదేవిని రావణాసురుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంతే. ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు, ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జరగలేదు కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు నేను ఒప్పుకుంటున్నాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రోజు రాత్రికి రక్తం కొక్కుని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయిలు వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని, ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకున్నారు, నేను వెనక్కి తీసుకున్నాను. ప్రాబ్లం సాల్వ్. ఓకే, మీరు ఎక్కడితో వదిలేస్తే బాగుంటుంది, లేదు అంటే మీ ఇష్టం. నేను ఇప్పుడు మంచి శాండ్విచ్ మసాజ్ థాయిలాండ్లో చేసుకొని రాత్రికి మంచి సినిమాకి వెళ్ళి ఆ వీడియో రేపు పొద్దున్న పెడతాను. ఓకే, నేనైతే చిల్ అవుతాను, రిలాక్స్ అవుతాను. మీరేం అవుతారు అనేది మీ మనసుకే ఆలోచించేస్తున్నాను. లవ్ యూ ఆల్. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను క్షమించమన్నా నన్ను క్షమించట్లేదండి. ఓకే, మీ పాయింట్ మాట్లాడుకుందాం. ఇప్పుడు చైనా, జపాన్ ఎక్కడికో అభివృద్ధి సాధిస్తుంటే మనం ఇంకా చీరల దగ్గర ఉన్నామండి. ఈ ఇరాను, ఈ ఇరాక్, ఈ ఆఫ్ఘనిస్తాను మనం ఇంకా అక్కడే ఉండిపోతే ఆఖరికి చివరాఖరికి థాయిలాండ్ అభివృద్ధి సాధించాం. చూడండి, ఆ బిల్డింగ్ చూడండి మన డబ్బులతోని. ఒకప్పుడు 2010లో ఒక థాయ్ బాట్ వచ్చేసి ₹1 ఉండేది. 2020కి వచ్చేసరికి ఒక థాయ్ బాటు వచ్చేసి ₹2 అయిపోయింది. 2026 వచ్చేసరికి 5 సంవత్సరాల్లోనే ఒక థాయ్ బాటు ₹3 అయిపోయింది. 2030కి వచ్చి ఒక థాయ్ బాటు 4. అంటే థాయిలాండ్ ఎదుగుతుందే కానీ ఇండియా ఎక్కడ ఎదుగుతుంది? ఇంకా మనం చేరుతూనే ఉన్నాం. సంస్కృతి ఎవరికి వద్దండి, సంస్కృతి అందరికీ కావాలి. సంస్కృతితో పాటు అభివృద్ధి ఏది? ఇక్కడ చూడండి, థాయిలాండ్ చూడండి, మన డబ్బులతో కట్టినవా ఎన్ని బిల్డింగ్లను. ఇప్పుడు ఇరాను అభివృద్ధి లేదు, దరిద్రంలోకి వెళ్ళిపోతున్నా. గురక వేసుకోవాలి, ఆడవాళ్ళకి ఇష్టం లేదు అక్కడ గురక వేసుకోవాలి. వీళ్ళు గురక వేసుకోవాలి అన్నందుకు 10,000 తలకాయల అమ్మాయిలు తీసేశారు. అది ఎక్కడ న్యాయం? ఏమంటే సంస్కృతి అంటారు. ఇరాన్లోని నిన్న జస్ట్ వారం రోజులు అయింది, 9 ఏళ్ల అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చట ముస్లిం వాళ్ళు. చట్టం తీసుకొచ్చారు, ఆ మహమ్మద్ గారు చేశారని చెప్పి, ప్రవక్త ఎవరో చేశారని. అది ఎక్కడ న్యాయం? ఇప్పుడు ఏమన్నా సంస్కృతి అంటున్నారు. అలా సంస్కృతి అని చెప్తే ఎలా అవుతుంది? ఇప్పుడు ఆడవాళ్ళకి నేనేమంటున్నాను, ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఇస్తే అభివృద్ధి సాధిస్తాం. ఆడవాళ్ళు మనం చీరకి, ఇంట్లకి. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉందంటే ఆడవాళ్ళు బయట తిరగకూడదు, ఆడవాళ్ళు స్కూల్కి వెళ్ళకూడదు, ఆడవాళ్ళు కాలేజ్కి వెళ్ళకూడదు. ఎంతవరకు న్యాయం?